బోనాల జాతరలో పోతురాజు రహస్యం తెలుసా? కొరడా దెబ్బల వెనుక ఉన్న మర్మం ఏమిటి? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బోనాల జాతరలో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. కానీ ఆ జన సందోహంలో అందరి చూపుల్ని ఒక్కసారిగా తన వైపు తిప్పుకునే వ్యక్తి ఒక్కరే ఉంటాడు. ఒంటి నిండా పసుపు, నుదుటిపైన పెద్ద కుంకుమ బొట్టు, నడుముకు వేపాకులు, కాళ్లకు భారీ గజ్జెలు, చేతిలో కొరడ, డప్పుల శబ్దానికి అనుగుణంగా ఉగ్ర రూపంతో ఊగిపోతూ కనిపించే ఆ వ్యక్తిని చూసి అందరికీ భయం వేస్తుంది. మరికొందరికి భక్తి కలుగుతుంది, ఇంకొందరికి ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు. కానీ అసలు ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు తనను తాను కొరడాతో కొట్టుకుంటాడు? ఎందుకంత రౌద్రంగా కనిపిస్తాడు? నిజంగానే ఆయనకు పూనకం వస్తుందా, లేక ఇది కేవలం ఒక సాంప్రదాయమా? పోతురాజు అనే పాత్ర వెనుక దాగి ఉన్న పురాణ కథలు ఏమిటి? గ్రామాలను కాపాడి రక్షకుడిగా ఎందుకు పూజిస్తారు? ఈరోజు ఈ వీడియోలో బోనాల జాతరలో అత్యంత ఆసక్తికరమైన పోతురాజు కథను పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. చూస్తే ప్రతి సంవత్సరం బోనాల్లో మీరు చూసే ప్రతి దృశ్యానికి ఒక కొత్త అర్థం తెలుస్తోంది. మన దేశంలో ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ తెలంగాణలో జరిగే బోనాల పండుగ మాత్రం భక్తి, సంస్కృతి, సాంప్రదాయం, గ్రామీణ జీవన విధానం, జానపద కళలు, శక్తి ఆరాధన అన్నిటినీ ఒకే వేదికపై చూపించే అద్భుతమైన ఉత్సవం. ఈ పండుగలో అమ్మవారికి బోనం సమర్పించడం ఎంత ముఖ్యమో, పోతురాజు ముందుండి ఊరేగింపు నడిపించడం కూడా అంతే ముఖ్యమని భక్తులు భావిస్తూ ఉంటారు. చాలామంది బోనాలంటే మహిళలు బోనం ఎత్తుకొని వెళ్ళడమే అనుకుంటారు. కానీ అసలు ఊరేగింపుకు ప్రాణం పోసేది పోతురాజే. ఆయన లేకుండా బోనాల ఊరేగింపు అసంపూర్ణంగా భావిస్తారు. అసలు పోతురాజు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనం పురాణాల వరకు వెళ్ళాలి. జానపద విశ్వాసాల ప్రకారం గ్రామ దేవతలైన మహంకాళి, పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ ఇంకా ఇతర గ్రామ దేవతలకు పోతురాజు తమ్ముడుగా భావిస్తారు. గ్రామాన్ని కాపాడి రక్షకుడిగా ఆయనను ఆరాధిస్తూ ఉంటారు. ఒక పురాణ కథ ప్రకారం పార్వతీదేవి ద్వారా దివ్యశక్తులు వెలువడి గ్రామ దేవతలు అవతరించాయి. ఆ దేవతలను రక్షించేందుకు అత్యంత శక్తివంతమైన యోధుడు అవసరమయ్యాడు. అప్పుడు పుట్టినవాడే పోతురాజు అని చెబుతారు. మరికొన్ని జానపద కథలు ఆయనను విష్ణుమూర్తి అంశంగా కూడా వివరిస్తాయి. మరికొన్ని ప్రాంతాల్లో శివుని గణాల్లో ముఖ్యుడిగా కూడా భావిస్తారు. ఈ కథలు వేర్వేరుగా ఉన్న అందరిలోనూ ఒకే భావన కనిపిస్తోంది. అదే గ్రామాన్ని కాపాడే రక్షకుడు పోతురాజు. ఇప్పుడు మీరు ఒక విషయం గమనించండి. ప్రతి దేవాలయంలో ప్రధాన దేవత ముందు ద్వారపాలకులు ఉంటారు. అలాగే ప్రతి గ్రామానికి కూడా ఒక ఆధ్యాత్మిక రక్షకుడు ఉండాలనే భావన భారతీయ సాంప్రదాయాల్లో చాలా పురాతనమైనది. గ్రామంలోకి చెడు శక్తులు ప్రవేశించకుండా కాపాడే శక్తి రూపమే పోతురాజు నమ్మకం ఏర్పడింది. అందుకే ఆయనను కేవలం నర్తకుడిగా కాకుండా గ్రామ రక్షకుడిగా గౌరవిస్తారు. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రశ్న, పోతురాజు ఎందుకు అంత భీకరంగా కనిపిస్తాడు? ఎందుకు వేపాకులు కట్టుకుంటాడు? వీటికి కూడా లోతైన అర్థాలు ఉన్నాయి. పసుపు అనేది శుభానికి, ఆరోగ్యానికి, పవిత్రతకు ప్రతీక. పురాతన కాలంలో పసుపును సహజ యాంటీసెప్టిక్గా కూడా ఉపయోగించేవారు. వేపాకు అనేవి వ్యాధులను దూరం చేసే ప్రతీకగా భావించేవారు. మహమ్మారులు వచ్చినప్పుడు గ్రామమంతా వేపాకు కట్టడం ఒక సాంప్రదాయం. అందుకే పోతురాజు నడుముకు వేపాకులు కట్టుకోవడం కేవలం అలంకరణ మాత్రమే కాదు, అది ఆరోగ్యం, రక్షణ, పవిత్రతకు సంకేతం. ఇప్పుడు ఆయన చేతిలో కనిపించే కొరడా గురించి కూడా మాట్లాడుకుందాం. చాలామంది పోతురాజు తనను తాను ఎందుకు కొట్టుకుంటాడు అని ఆశ్చర్యపడుతూ ఉంటారు. దీనికి కేవలం ఒక సమాధానం ఉండదు. జానపద విశ్వాసాల ప్రకారం గ్రామంపై ఉన్న దుష్ట శక్తులను తనలోకి తీసుకుని వాటిని నాశనం చేయడానికి పోతురాజు తనను తాను కొరడాతో కొట్టుకుంటాడు. కొరడా శబ్దం చెడు శక్తులను పారద్రోలుతుందని ప్రజలు నమ్ముతూ ఉంటారు. మరికొందరు అభిప్రాయం ప్రకారం ఇది తన శరీర బాధను త్యాగంగా సమర్పించడం అనే సంకేతం. అంటే గ్రామ ప్రజలు సుఖంగా ఉండాలంటే బాధను తానే భరిస్తున్నాననే భావన. అందుకే ఆయన కొరడా దెబ్బలు భక్తులకు భయంకరంగా కనిపించిన వాటి వెనుక ఉన్న భావన మాత్రం రక్షణ. ఇక్కడ మరో ఆసక్తికరమైన చారిత్రక కోణం కూడా ఉంది. ఒకప్పుడు కలరా, ప్లేగు, మసూచి వంటి మహమ్మారులు గ్రామాలను చుట్టుముట్టేవి. వైద్య సౌకర్యాలు లేని కాలంలో ప్రజలు వాటిని దేవతల ఆగ్రహంగా భావించేవారు. అమ్మవారిని శాంతింపజేయడానికి బోనాలు సమర్పించేవారు. ఆ సమయంలో గ్రామం అంతా తిరుగుతూ ప్రజల్లో ధైర్యాన్ని నింపే వ్యక్తి పోతురాజు. ఆయన రౌద్ర రూపం ప్రజలకు భయాన్ని కాదు, ధైర్యాన్ని ఇచ్చేది. మన గ్రామానికి రక్షకుడు ఉన్నాడనే విశ్వాసాన్ని కలిగించేది. పోతురాజు డప్పు శబ్దానికి ఎందుకు నృత్యం చేస్తాడో కూడా చాలా మందికి తెలియదు. డప్పు అనేది కేవలం సంగీత వాయిద్యం మాత్రమే కాదు,
అదొక పిలుపు, ఒక హెచ్చరిక, ఒక ఆధ్యాత్మిక స్పందన. డప్పు మోగినప్పుడు గ్రామం అంతా ఒకే భావోద్వేగంలో కలిసిపోతుంది. పోతురాజు అడుగులు ఆ లయకు అనుగుణంగా సాగుతాయి. ప్రతి అడుగు ఒక సంకేతం, ప్రతి గజ్జె శబ్దం ఒక ప్రకటన, ప్రతి కొరడా దెబ్బ ఒక రక్షణ చిహ్నం. ఇప్పుడు ఒక ప్రశ్న మీకు కూడా రావచ్చు, నిజంగానే పోతురాజుకు పూనకం వస్తుందా? ఈ విషయంపై శాస్త్రీయంగా అనేక అభిప్రాయాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా చూస్తే దేవత శక్తి ఆహ్వానిస్తుందని భక్తులు నమ్ముతారు. మానసిక శాస్త్రవేత్తలు దీనిని అత్యున్నత భావోద్వేగ స్థితి అంటారు. సంగీతం, డప్పుల లయ, భక్తి, సమూహ భావోద్వేగం, సాంప్రదాయ విశ్వాసం ఇవన్నీ కలిసి వ్యక్తిని ఒక ప్రత్యేకమైన మానసిక స్థితిలోకి తీసుకువెళ్తాయని వివరిస్తూ ఉంటారు. అయితే భక్తుల దృష్టిలో మాత్రం ఇది అమ్మవారి కృప తప్ప మరొకటి కాదు. అందుకే ఈ అంశాన్ని విశ్వాసం అనే కోణంలోనే ఎక్కువగా చూస్తూ ఉంటారు. బోనాల ఊరేగింపులో పోతురాజు ఎప్పుడూ ముందు నడుస్తూ ఉంటాడు. దీనికి కూడా ఒక అర్థం ఉంది. యుద్ధానికి వెళ్లే సైన్యంలో ముందు వీరుడు నడుస్తాడు. అలాగే అమ్మవారి ఊరేగింపులో ముందు పోతురాజు నడుస్తాడు. ఆయన ముందుగా మార్గాన్ని శుద్ధి చేస్తాడని, దుష్ట శక్తుల్ని తొలగిస్తాడని, తర్వాత అమ్మవారి బోనం సురక్షితంగా ప్రయాణిస్తుందని నమ్మకం. పలహారం బండి ముందు పోతురాజు చేసే నృత్యం కూడా ప్రత్యేకమైనది. ప్రసాదం తీసుకువెళ్తున్న మార్గంలో ఎలాంటి అపశకునం జరగకూడదనే ఉద్దేశంతో ఆయన ముందుండి ఊరేగింపును నడిపిస్తూ ఉంటాడు. భక్తులు కూడా ఆయన అడుగులకు అనుగుణంగా నడుస్తూ ఒక ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతూ ఉంటారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్, గోల్కొండ, లాల్ దర్వాజా, ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, పాతబస్తీ ప్రాంతాలు ఇంకా అనేక గ్రామాల్లో బోనాల సందర్భంగా పోతురాజు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. ప్రతి ప్రాంతానికి చిన్న చిన్న ఆచారాల్లో తేడాలు ఉన్నా పోతురాజు పాత్ర మాత్రం ఒకటే, గ్రామ రక్షకుడు. సికింద్రాబాద్ లష్కర్ బోనాలు ఎందుకంత ప్రసిద్ధి పొందాయో తెలుసుకుందాం. అక్కడ వందలాది మంది పోతురాజులు ఒకేసారి డప్పుల మధ్య నృత్యం చేస్తుంటే ఆ దృశ్యం చూసేందుకు లక్షలాది మంది వస్తారు. దేశ విదేశాల నుంచి కూడా సందర్శకులు వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. కానీ వాటి వెనుకున్న అసలు ఆధ్యాత్మిక భావన తెలుసుకునే వారు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. పోతురాజు పాత్రను పోషించే వ్యక్తులు కూడా దీనిని ఒక సేవగా భావిస్తారు. చాలా మంది ప్రత్యేక దీక్ష తీసుకుంటారు, నియమ నిష్టలు పాటిస్తారు, శరీరాన్ని సిద్ధం చేసుకుంటారు, ఉపవాసాలు చేస్తారు, అమ్మవారిని ప్రార్థిస్తారు. ఆ తర్వాత మాత్రమే ఈ పాత్రను పోషిస్తారు. అందుకే ఇది కేవలం ఒక వేషధారణ మాత్రమే కాదు, ఒక బాధ్యత, ఒక విశ్వాసం. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం, పోతురాజు ఎందుకు ఎక్కువగా యువకులే అవుతారు? కారణం ఆయన పాత్రలో ఉండే శారీరక శక్తి. గంటల తరబడి డప్పుల మధ్య నృత్యం చేయాలి, భారీ గజ్జలు ధరించాలి, కోడా పట్టుకుని ఊరేగింపును ముందుని నడిపించాలి. అందుకే బలమైన శరీరం కలిగిన వ్యక్తులనే ఈ పాత్రకు ఎంపిక చేస్తారు. జానపద సంస్కృతిలో పోతురాజు కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, ధైర్యానికి ప్రతీక, చెడుపై మంచి విజయం సాధించే సంకేతం, గ్రామ సమైక్యతకు ప్రతిరూపం, గ్రామంలో అందరూ ఒకే కుటుంబం అనే భావన గుర్తు. అందుకే ఆయనను చూసి చిన్నపిల్లలు కూడా భయపడినా చివరికి నమస్కరిస్తారు. ఇప్పటి ఆధునిక కాలంలో కూడా బోనాల పండుగలో పోతురాజు పాత్ర ఏమాత్రం తగ్గలేదు. సోషల్ మీడియా వచ్చినా, నగరాలు మారినా, జీవనశైలి మారినా పోతురాజుపై ప్రజల భక్తి మాత్రం అలాగే కొనసాగుతోంది. ఎందుకంటే ఇది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, తరతరాలుగా వస్తున్న ఒక సాంస్కృతిక గుర్తింపు. మనం ఈరోజు చూస్తున్న ప్రతి పండుగ వెనుక ఒక చరిత్ర ఉంటుంది, ప్రతి ఆచారం వెనుక ఒక సామాజిక అవసరం ఉంటుంది, ప్రతి పురాణ కథ వెనుక ఒక సందేశం ఉంటుంది. పోతురాజు కథ కూడా అలాంటిదే. ప్రజలకు ధైర్యం చెప్పే ఒక వీరుడు, గ్రామాన్ని కాపాడే రక్షకుడు, అమ్మవారి సేవకుడు, భక్తి మరియు శక్తి కలిసిన ఒక జానపద ప్రతీక. అందుకే బోనాల సమయంలో పోతురాజు కొరడా శబ్దం వినిపిస్తే అది కేవలం ఒక శబ్దం మాత్రమే కాదు, అది శతాబ్దాల చరిత్ర ప్రతిధ్వని. ఆయన అడుగులు కేవలం నృత్యం మాత్రమే కాదు, అది తెలంగాణ సంస్కృతి నడక. ఆయన రౌద్ర రూపం కేవలం వేషం మాత్రమే కాదు, అది రక్షణకు ప్రతీక. ఆయన పూడకం కేవలం భావోద్వేగం మాత్రమే కాదు, అది భక్తుల విశ్వాసానికి ప్రతిబింబం. మరి మీకు పోతురాజు గురించి ఇప్పటి వరకు తెలియని ఏ విషయం ఈ వీడియోలో కొత్తగా అనిపించింది? మీ ప్రాంతంలో బోనాల పండుగ ఎలా జరుపుకుంటారు? పోతురాజు ఊరేగింపును మీరు ప్రత్యక్షంగా చూసారా? మీ అనుభవాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. తెలంగాణ సంస్కృతి గురించి ఇలాంటి ఆసక్తికరమైన కథనాల గురించి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరొక అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై తెలంగాణ, జై మహంకాళి అమ్మవారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.